Hi friends, welcome back to our channel. Today's topic friends, Steel Authority of India Limited నుంచి మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు రకాలైనటువంటి జాబులను ఇవ్వడానికి వీళ్ళు ముందుకు వచ్చారు. రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసరికి 01/2024 ఈ నెంబర్ ఫ్రెండ్స్ ఇది ఓకేనా. ఇది స్టీల్ ఈ కంపెనీ గురించి ఏంటంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అండ్ లీడింగ్ స్టీల్ మేకర్ ఆఫ్ ద నేషన్. Have a 5 integrated plants. There is special steel plants, centralized units and mines and different located across India. ఈ క్యాప్షన్ ఎందుకు చదివానంటే ఫ్రెండ్స్, ఇది చిన్నది కంపెనీ అని మీరు లైట్ తీసుకోవద్దు, చాలా పెద్ద కంపెనీ ఫ్రెండ్స్. ఇది దీంట్లో జాబ్ రావడం అనేది చాలా ఉత్తమం ఓకేనా. సార్ ఇప్పుడు మన టాపిక్కి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మొత్తం టాపిక్ నేను వాట్ ఈస్ వాట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి, పీడిఎఫ్ మొత్తం చూస్తాను ఫ్రెండ్స్ ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ చూసారా, ఇదేంటంటే పోస్ట్ ఫ్రెండ్స్, పోస్ట్ నేమ్ ఇది ఓకేనా. ఇదేమో ప్లాంట్ యూనిట్స్కి సంబంధించిన నేమ్ ఇది. వేకెన్సీస్ ఇలా ఉన్నాయి: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్ కేటగిరీ, పీడబ్ల్యూఎస్, ఈఎస్ఎం. వీళ్ళందరికీ అయితే, ఈ కేటగిరీల వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, జాబ్స్ ఓకేనా. పలు రకాలైన జాబ్లు ఉన్నాయి ఓకేనా. పోస్ట్ డిస్ప్లేను ఎడ్యుకేషన్ సూటబుల్ ఫర్ పీడబ్ల్యూడీ కేటగిరీస్. ఇగోండి ఇది అంటే మెటలాజీ, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, మెకానికల్, సిరామిక్ సంబంధించినటువంటి ఏ డిజబిలిటీ వాళ్ళు ఆ యొక్క పోస్టులకి అర్హులని ఇక్కడ డైరెక్ట్గా రాసింది ఫ్రెండ్స్. హెచ్హెచ్ ఓకే ఇట్లా రాసింది ఫ్రెండ్స్. హెచ్హెచ్, ఓఏ, ఏవి, ఏఎస్డి, అట్లా ఎల్వి కానీ, హెచ్హెచ్ కానీ, ఓఏ, ఓఎల్, ఎస్డిఎల్, హెచ్హెచ్, ఓఎల్, డిడబ్ల్యూ ఇట్లా కేటగిరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా. రెండోది ఇచ్చాడు ఓకేనా. ఓకే, ఇదేంటి ఓబీసీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాసు. ఓకే, ఇది కూడా క్యాస్ట్కి సంబంధించింది ఫ్రెండ్స్ ఇది ఓకే. ఇంపార్టెంట్ ఏంటంటే ఫర్ పోస్టింగ్ టు ఏ యూనిట్ అప్లికెంట్ షెల్ ఇండికేట్ హీజ్ ఈర్ ప్రిఫరెన్స్ mandatorily for all the units have vacancy for the post he or she is applying online. However, the preference is only indicative on posting of a selected candidates to a unit is the sole distraction of the sale management and decision ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, రిజర్వేషన్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి తెలుసుగా మీకు అందరికీ కామనే. మ్యాక్సిమం ఏజ్ 3 years ఇస్తారు ఫ్రెండ్స్ ఓబీసీ, నాన్ క్రిమినల్ ఇయర్కి అట్లా ఓకేనా. 5 years ఇస్తారు. ఇక్కడ ఏంటిది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళందరికీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అన్ని కేటగిరీలు పెట్టుకోవచ్చు. పీడబ్ల్యూకి అయితే 40% డిసేబిలిటీ ఉండాలని ఇక్కడ చెప్తున్నారు, ఇదిగోండి ఇక్కడ ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఇదిగోండి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి క్వాలిఫికేషన్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే. ఓసిటీ ట్రైనీ ఇది కూడా ఎలక్ట్రికల్, ఓసిటీ ట్రైనీ మెకానికల్ ఇట్లా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఏజ్ వాళ్ళకి ఏ పోస్ట్కి సంబంధించిన ఏజ్ ఇక్కడే ఉంది. దాని క్వాలిఫికేషన్ మెట్రికులేషను విత్ 3 years ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ మెటిక్యులరీ ఇంజనీరింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఓకేనా. మెట్రికులేషన్తో కూడా ఇక్కడ డిప్లొమా, మెట్రికులేషన్ అన్ని రకాలైన వాళ్ళకి జాబులు ఉన్నాయి ఫ్రెండ్స్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి 50%తో అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఓకేనా. అట్లా పలు రకాలైనటువంటి జాబులు ఇవ్వండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఓసిటీ ట్రైనీ ఇట్లా ఉన్నాయి ఫ్రెండ్స్. మెట్రికులేషన్ అందరికీ మెట్రికులేషనే కావాల్సి ఉంటుంది. ప్రతి దాంట్లో మెట్రికులేషనే అడిగాడు ఫ్రెండ్స్ ఓకేనా. అంటే 10వ తరగతి వాళ్ళకి ఇది ఓకేనా. క్యాండిడేట్ పోసింగ్ ఇన్ ద రిక్వైర్స్ క్వాలిఫికేషన్ త్రూ డిస్టెన్స్ మోడ్ కరస్పాండెన్స్ కోర్స్ ఆఫ్ కంప్యూషన్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. ఓకే, అంటే రెగ్యులర్గా చేసిన వాళ్ళే కన్ఫామ్గా ఈ యొక్క నోటిఫికేషన్కి పెట్టుకోవాలని చెప్తున్నారు ఇక్కడ. డిస్టెన్స్ కానీ లేకపోతే వేరేగా వన్ సిట్టింగ్లో కానీ ఇట్లా పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు ఇక్కడ ఓకేనా. ఓకే మీన్స్ క్యాండిడేట్ హూ హ్యావ్ నాట్ పాస్డ్ ద ప్రిస్క్రైబ్డ్ రిక్వైర్డ్ ఏజ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సీట్స్ మెయింటైన్డ్ అబౌవ్ ఆన్ ఆర్ బిఫోర్ క్లోజింగ్ ద డేట్ సబ్మిషన్ అప్లికేషన్. ఓకే, అంటే 18వ తారీఖు 3వ నెల 2024 అంటే ఈ మార్చి నెలలో 18వ తారీఖు వరకు అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి మీకు ఎలిజిబుల్ ఫ్రెండ్స్ అప్లై చేసుకోవడానికి ఓకేనా. అదర్ బెనిఫిట్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు ఒకసారి. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి ఇదిగోండి కంప్యూటర్ ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది ఫ్రెండ్స్, సిబిటి ఓకేనా. 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి 2 సెగ్మెంట్స్ ద్వారా ఓకేనా. 50 డొమైన్ నాలెడ్జ్, 50 యాప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా వస్తుంది. డ్యూరేషన్ ఆఫ్ సిబిటి 90 నిమిషాలు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఓకేనా. పర్సంటేజ్ స్కోర్ పర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఓకే. 40% స్కోర్ పాజిటివ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రిమినల్ ఇయర్, పీడబ్ల్యూఎస్కి ఓకే.
50% అయితే నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి ఫర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎకనామిక్ రిస్ట్రిక్షన్, 40% అయితే ఈ దీంట్లో రావాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకి 40 వస్తే సరిపోతుంది. ఓకేనా. క్యాండిడేట్ హూ క్వాలిఫైయింగ్ సిబిటీ అబవ్ పోస్ట్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ స్కిల్ టెస్ట్. ఓకేనా. అది స్కిల్ టెస్ట్కి ఇక్కడ ప్రిలిమ్స్లో ఎవరైతే పాస్ అయ్యారో దాన్ని వీళ్ళు చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. ఇది కంప్యూటర్ టెస్ట్కి ఎలిజిబుల్ చేస్తారు. ఓకేనా. ఇక్కడ 1/3 తీస్తారంట ఫ్రెండ్స్. ఒక్కొక్క పోస్ట్కి 3 స్కిల్ టెస్ట్కి పిలుస్తారు. ఎవరైతే దాంట్లో స్కిల్ బాగుంటుందో వాళ్ళని అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా. ఓకేనా. ఫిజికల్ స్టాండర్డ్ విషయానికి వచ్చేసరికి ఇదిగోండి హైట్ వెయిట్ ఇదిగోండి. హైట్ విషయానికి అయితే 155 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్ ఏమో 143 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ విషయానికి వచ్చేసరికి 45 కేజీస్ ఉండాలి మేలు. ఫీమేల్ వచ్చేసి 35 కేజీస్ ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ మెజర్మెంట్స్ ఇక్కడ ఉంది 75 మీటర్స్ అండ్ 79 ఉండాలి. 70 to 73 ఫీమేల్ ఉండాల్సి ఉంటుంది. డిస్టెన్స్ విజన్ వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా ఉంటుంది 6.12 వితౌట్ గ్లాసెస్, అంటే అంత దూరం చూడగలగాలి. ఓకేనా. నియర్ విజన్, కలర్ విజను, బైనాకులర్ విజను, ఇట్లా విజన్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. హియరింగ్ పారామీటర్ అది కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసరికి ఫర్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 500 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ప్రాసెసింగ్ ఫర్ ఫీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఈడబ్ల్యూఎస్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 200 అంటే కట్టాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, ఏటీఎం, డెబిట్ కార్డు ఇలాగా వేరుగా కట్టాల్సి ఉంటుంది. ఇక హౌ టు అప్లై విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇదిగోండి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఫర్ ఆన్లైన్ ఓన్లీ త్రూ సెయిల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. www.sail.co.in ద్వారాగా కెరీర్స్లోకి వెళ్ళాలి. దాని వెబ్సైట్ కొట్టిన తర్వాత అక్కడ కెరీర్స్లో www.sailyourcareers.com ఓన్లీ నో అదర్ మీన్స్. ఓకేనా. మోడ్ ఆఫ్ అప్లికేషన్ షెల్ బి యాక్సెప్టెడ్. ఓకేనా. వేరే అప్లికేషన్లో ఎలా వచ్చినా సరే ఆఫ్లైన్లో నేను తీసుకోనని చెప్తున్నారు. ఓకేనా. అప్లై ఎలా చేయాలి ఇక చెప్పారు కదా. ఇక ప్రాసెస్ వచ్చేసరికి ఇదిగోండి సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ త్రూ సెయిల్ వెబ్సైట్. ఫస్ట్ ఓటీపీఆర్ కూడా ఉందంటున్నారు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫస్ట్ క్లిక్ రిజిస్టర్ ఫర్ యూజర్ బై యూజింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అట్లా ఫ్రెండ్స్. ఓకేనా. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ ద సిస్టమ్ జనరేటెడ్ అప్లికేషన్ ఫామ్ విత్ ద యూనిక్ అప్లికేషన్ ఐడి. ఓకేనా. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ స్కిల్ టెస్ట్ సబ్మిట్ ద సేమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్కిల్ టెస్ట్. ఓకేనా. తొందరపడద్దు. ఒకవేళ పాస్ అయిన వాళ్ళు స్కిల్ టెస్ట్ని మళ్ళీ మేము పోస్ట్ చేస్తూ ఉంటున్నారు. ఇవన్నీ ఇదేంటంటే ఫోటో ఎంత పెట్టాలి, ఎన్ని కేబీలో ఉండాలి, జేపీజీలో ఫైల్ ఫార్మెట్లో చేయాలి అని ఉంది, అంతే, ఏం లేదు అది. ఓకేనా. క్యాండిడేట్ స్కిల్ టెస్ట్ ఇది ఇంపార్టెంట్ విషయానికి వచ్చేసరికి ఇదిగోండి can be allowed to appear in CBT skill test only if they possible valid photo admit card letter అని తీసుకురావాల్సి ఉంటుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి at the time of application candidate should keep mind at the date of ఓకేనా డేట్ గుర్తుంచుకోవాలి. స్కిల్ టెస్ట్కి మీరు రాకపోతే మాత్రం ఇంకా ఆబ్సెంటే అని చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా. పేమెంట్ ఆఫ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ టు బి నో ట్రావెల్ అంట. ఓకే. ఇక్కడ మీరు ట్రావెల్ కానీ దేనికి వచ్చినా సరే ఇవ్వనని చెప్తున్నారు. అయితే స్కిల్ టెస్ట్కి వచ్చిన వాళ్ళకి నో టీఏడిఏ. ఓకే ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ డేట్లు అయితే ఇచ్చాడు. స్టార్టింగ్ డేస్ వరకు 26 తారీఖు 2/4/2024 నుంచి స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ ఆఫ్ వచ్చేసరికి 18 తారీఖు 3/4/2024 అయితే క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే మార్చి 18వ తారీఖు వరకు ఉంది 2024. ఓకేనా. మరి ఎనీ మీకు ఏమైనా డౌట్లు కానీ వస్తే ఇక్కడ ఫోన్ నెంబరు, ఈమెయిల్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఎక్కడ డౌట్ వచ్చినా సరే ఒకసారి చేసి కనుక్కోవచ్చు. ఓకేనా. ఈ టాపిక్ ఎక్కడితో సమాప్తం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.